2 lakhs అమౌంట్ మనం డిపాజిట్ చేయడం వలన కాంపౌండ్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని 2,32,000 మనకి బై హ్యాండ్ అమౌంట్ వచ్చేలాగా కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ని అయితే ప్రవేశపెట్టిందండి. అదే మహిళా సమాన్ సేవింగ్ స్కీమ్. అయితే ఈ స్కీమ్ వచ్చేసి March 31, 2025 లాస్ట్ డేట్ అనమాట. ఈ స్కీమ్ గురించి కంప్లీట్గా తెలుసుకొని అమౌంట్ డిపాజిట్ చేయాలి అనుకుంటే కనుక వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి. మహిళా సమాన్ సేవింగ్ స్కీమ్. ఈ స్కీమ్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం 2023-24 కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టిందండి. అయితే ఈ స్కీమ్ ఓన్లీ మహిళల కోసమే. ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా అంటే కనుక ఏజ్ లిమిట్ లేదండి, నో ఏజ్ లిమిట్. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ స్కీమ్ని ఓపెన్ చేసుకోవచ్చు. మగవాళ్ళు ఎవరైనా సరే ఈ స్కీమ్ని ఓపెన్ చేయాలి అనుకుంటే కనుక ఓపెన్ చేయకూడదండి. మెన్ కూడా ఓపెన్ చేయాలి అనుకుంటే వాళ్ళ యొక్క వైఫ్ పేరు మీద కానీ, మదర్ పేరు మీద కానీ, లేదా డాటర్ పేరు మీద కానీ అకౌంట్ను ఓపెన్ చేసుకొని డిపాజిట్ చేసుకోవచ్చు. మగవాళ్ళు మాత్రం ఈ అకౌంట్ను ఓపెన్ చేయడం కుదరదు. మహిళలు మాత్రమే ఈ అకౌంట్ను ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇందులో ఏజ్ లిమిట్ అనేది లేదు. ఇంకా అమౌంట్ విషయానికి వస్తే కనుక 2 lakhs అమౌంట్ని డిపాజిట్ చేసుకోవచ్చు. 2 లక్షలు మాత్రమే ఇది లిమిట్ ఉందండి. 2 లక్షలకి మించి మనం డిపాజిట్ చేయడానికి లేదు. అండ్ కొంతమంది డౌట్స్ ఏం అడుగుతున్నారు అంటే కనుక మంత్లీ అమౌంట్ డిపాజిట్ చేసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారనమాట. మంత్లీ మనం అమౌంట్ డిపాజిట్ చేయడానికి లేదు ఈ స్కీమ్ కింద. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మినిమం 1000 రూపీస్ అండ్ మ్యాక్సిమం 2 lakhs రూపీస్. అయితే ఈ అకౌంట్ను ఓపెన్ చేసుకోవడానికి మీ దగ్గర 1000 రూపీస్ ఉన్నా సరే సరిపోతుంది అనమాట, ఓపెన్ చేసుకోవచ్చు. అయితే ఎంత అయితే డబ్బును జమ చేస్తారో అసలు ప్లస్ వడ్డీ అంతా 2 years తర్వాత ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లక్షకి అంటే మీరు ₹1,00,000 డిపాజిట్ చేశారు అనుకోండి, ఇంట్రెస్ట్ ఎంత 7.5%. అంటే బేసిక్గా అయితే ₹7,500. అంటే ఫైనల్గా ₹1,07,500 వడ్డీతో పాటు అసలు వడ్డీ ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే గనక 1 yearకి ఇంత వస్తుందన్నమాట బై హ్యాండ్ అమౌంట్. బట్ అమౌంట్ ఇలా రాదు, ఎవ్రీ క్వార్టర్ అమౌంట్ కాంపౌండ్ అవుతూ ఉంటుంది. అంటే ఇయర్కి 4 quarters ఉంటాయి కదా. ఫస్ట్ క్వార్టర్ వచ్చేసి 1,00,000 ఇంటూ 7.5% ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది 7,500. అయితే లెక్క వేద్దాం. ఎందుకంటే కనుక 7,500/4 అంటే ₹1,875 వస్తుందన్నమాట. ఇది ఫస్ట్ క్వార్టర్ అమౌంట్. ఇది వచ్చేసి అసలుకి యాడ్ అవుతుంది. అప్పుడు ₹1,1875 అవుతుంది. ఇప్పుడు రెండవ క్వార్టర్కి ఇది అసలు అప్పుడు ఏమవుతుంది అంటే 1,1875 ఇంటూ 7.5% కదా, అంటే ₹7,640. ఈ ₹7,640/4 ఎంత వస్తుంది ₹1,910. ఇది రెండవ క్వార్టర్ వడ్డీ అనమాట. మామూలుగా అయితే ₹1,875 రావాలి, కానీ ఇక్కడ కాంపౌండ్ వడ్డీ అవటం వలన ₹1,910 వచ్చింది. ఈ విధంగా ఎవ్రీ క్వార్టర్ కాంపౌండ్ లెక్కిస్తారు. మీరు స్క్రీన్ పైన చూసిన విధంగా అయితే కనుక ఇలా కౌంట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ మీ దగ్గర 1,00,000 ఉంది, 1,00,000 డిపాజిట్ చేస్తే 2 years తర్వాత ఎంత వస్తుంది అంటే ₹16,022 వడ్డీ వస్తుంది. అసలు 1,00,000, సో 1,16,022. ఈ విధంగా మీరు ₹2,00,000 డిపాజిట్ చేస్తే కనుక ₹2,00,000కి ఆఫ్టర్ 2 years ₹32,044 మనకి వడ్డీతో సహా అసలు అండ్ వడ్డీ ₹2,32,044 అయితే కనుక మనకి బై హ్యాండ్ అమౌంట్ వస్తుంది. వడ్డీ అయితే కనుక ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసేస్తారు. సో ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ గురించి అయితే కనుక క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక పర్సన్ ఒక 50,000 డిపాజిట్ చేశారు అనుకోండి, ఆఫ్టర్ 3 months మళ్ళీ 1,00,000 రూపీస్ డిపాజిట్ చేశారు అనుకోండి, మళ్ళీ ఇంకొక 3 నెలల వరకు ఆగాలి. అలా 3 months వెయిట్ చేసి మళ్ళీ ఆఫ్టర్ 3 months ఇంకొక 50,000 డిపాజిట్ చేశారు అనుకోండి, అప్పుడు ఎంత అమౌంట్ అవుతుంది 2 lakhs అమౌంట్ డిపాజిట్ చేసినట్టుగా. సో మనకి ఇక్కడ అమౌంట్ లిమిట్ కూడా 2 lakhs అమౌంట్నే. అమౌంట్ 2 lakhs అబౌవ్ డిపాజిట్ చేయకుండా 2 lakhs అమౌంట్ లిమిట్తో ఇలా 3 months గ్యాప్ తీసుకొని మనం డిపాజిట్ చేయొచ్చు అనమాట. మంత్లీ మనం డిపాజిట్ చేయడం కుదరదు. 3 monthsకి మన అకౌంట్ కొత్తగా మళ్ళీ ఓపెన్ చేసుకుని మన పేరు మీదుగా మళ్ళీ డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది క్వార్టర్లీ బేస్ చేసుకొని కాంపౌండ్ ఇంట్రెస్ట్తో మనకి అమౌంట్ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు వడ్డీ రేటుకి వస్తే కనుక ఇంట్రెస్ట్ మనకి 7.5% వస్తుందన్నమాట.
ఇది కూడా మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్, అంటే క్వార్టర్లీ బేస్ చేసుకొని కాంపౌండ్ ఇంట్రెస్ట్ని మనకి ఇస్తారు. సపోజ్ మనం ఏదైనా బ్యాంకులో మనం అమౌంట్ సేవ్ చేసుకుందాము, డిపాజిట్ చేసుకుందాము అనుకోండి, మ్యాక్సిమం ఒక 6% లేదా 6% బిలో. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి 7.5% అంటే ఎక్కువ ఇంట్రెస్టే మనకు వస్తుంది. సో కొద్దిగా అమౌంట్ అంటే బీరువాల్లోనే లేదా పోపుల డబ్బాల్లోనే దాచుకునే బదులు జస్ట్ 2 lakhs అమౌంట్ తక్కువ కాబట్టి ఈ స్కీమ్ కింద మనం డిపాజిట్ చేయడం వల్ల మనకి వడ్డీ కూడా కొద్దిగా ఎక్కువగానే వస్తుందన్నమాట. సో నన్ను అడిగితే ఈ అమౌంట్ కనుక మనం ఇలా డిపాజిట్ చేసుకోవడం బెటర్, 2 lakhs తక్కువ అమౌంట్ కాబట్టి. అయితే ఈ స్కీమ్లో టెన్యూర్ వచ్చేసేమో 2 years. 2 years వరకు ఫిక్స్డ్ అమౌంట్ అనమాట. మనకి ఫిక్స్డ్ టైం 2 years కంపల్సరీగా మన అమౌంట్ని అలా విడిచిపెట్టేస్తే కనుక, సపోజ్ మనం 2 lakhs అమౌంట్ మనం డిపాజిట్ చేస్తే కనుక ఆఫ్టర్ 2 years మనకి 2,32,000 అయితే కనుక బై హ్యాండ్ వస్తుంది. అలా కాకుండా మధ్యలోనే నాకు అమౌంట్ కావాలి అని చెప్పి అనుకుంటే కనుక ఇస్తారు. బట్ ఏంటి అంటే ఆఫ్టర్ 1 year 40 అమౌంట్ మాత్రమే ఇస్తారనమాట. అలా కాకుండా పెనాల్టీతో పాటు తీసుకోవాలి అనుకుంటే కనుక, అంటే 1 year వరకు కూడా వెయిట్ చేయను, అమౌంట్ డిపాజిట్ చేసి ఒక 6 months అయ్యింది, నాకు ఈలోగా అమౌంట్ కావాలి అని చెప్పి నార్మల్గా తీసుకుంటే కనుక మనకి పెనాల్టీ వేసి ఇస్తారనమాట. అంటే 7.5% ఇంట్రెస్ట్ కదా, -2% చేసి 5.5% ఇంట్రెస్ట్తో మనకి అమౌంట్ ఇస్తారనమాట. అలా కాకుండా ఏదైనా ఎమర్జెన్సీ హెల్త్ పర్పస్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ అయితే కనుక మనం విత్ ప్రూఫ్స్ చూపిస్తే, అంటే 7.5% ఇంట్రెస్ట్తో సహా మనకి కంప్లీట్ అమౌంట్ ఇచ్చేస్తారనమాట. కాకపోతే మనం ప్రూఫ్స్ చూపించాలి. అలా చూపిస్తే కనుక కంపల్సరీగా అమౌంట్ ఇచ్చేస్తారు. బట్ ఇది మనం కంపల్సరీగా 2 years ఉంచాల్సిన అమౌంట్ అనమాట. అలా కాకుండా మధ్యలో కూడా తీసుకోవచ్చు అంటే ఈ విధంగా తీసుకోవచ్చు. సో ఓన్లీ పోస్టల్ ఆఫీస్లోనే కాకుండా కొన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఈ స్కీమ్ని. ఇప్పుడు ఆ బ్యాంక్స్ ఏంటి అంటే కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇంకా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో మీరు ఈ స్కీమ్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చండి. దీనికోసం మీ యొక్క పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ తీసుకువెళ్తే గనక పోస్టల్ ఆఫీస్లో అయినా లేదా బ్యాంక్లో అయినా సరే ఈ స్కీమ్ని ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అవి కూడా ఏంటో చెప్తాను చూడండి. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐడిబిఐ బ్యాంక్. సో ఈ ప్రైవేట్ బ్యాంక్స్లో అయితే కనుక మీరు ఈ స్కీమ్ను ఓపెన్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్లో మనకి 7.5% వడ్డీ కనుక వస్తుంది. సో నార్మల్గా మన అమౌంట్ని డిపాజిట్ చేసుకుంటే కనుక మ్యాక్సిమం మనకి 6% లేదా 6% బిలో. అబోవ్ కూడా ఇచ్చిన బ్యాంకులు ఉన్నాయి, బట్ తక్కువ అన్నమాట. అందరికీ అందుబాటులో ఉండే బ్యాంక్స్ కూడా ఉండకపోవచ్చు కదా. బట్ పోస్టల్ ఆఫీస్లో అయితే కనుక అందరికీ అవైలబుల్గా ఉంటుంది. అండ్ 7.5% అంటే ఎక్కువ వడ్డీ. సో ఇంత వడ్డీతో మనకి మహిళల కోసం మాత్రమే ఓపెన్ చేసిన ఈ స్కీమ్ బాగుంది అని చెప్పి నా ఒపీనియన్. సో ఈ విధంగా అయితే కనుక మనం ఈ అకౌంట్ను ఓపెన్ చేసుకోవచ్చండి. మహిళల కోసం మాత్రమే ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ స్కీమ్ అనేది ఇంకా డేట్ ఎక్స్టెన్షన్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ఈ March 31 ఎండింగ్ డేట్ కదా, ఈ March 31 కాకుండా ఇంకా డేట్ ఎక్స్టెన్షన్ చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అనమాట. ఇంకా ఈలోగా ఎవరైనా డిపాజిట్ చేయాలి అనుకుంటే కనుక వెళ్ళి డిపాజిట్ చేయండి. అండ్ ఈ అకౌంట్ సింగిల్ అకౌంట్ మాత్రం ఓపెన్ చేయడం కుదురుతుందండి, జాయింట్ అకౌంట్ కుదరదు అనమాట. సో ఈ విధంగా అయితే కనుక మహిళల కోసం ప్రవేశపెట్టినటువంటి ఈ స్కీమ్లో ఎవరైనా అమౌంట్ డిపాజిట్ చేయాలి అనుకుంటే కనుక ఈ March 31 డిపాజిట్ చేసుకోండి. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కంప్లీట్గా రీచ్ అయింది అని మీరు అనుకుంటే కనుక లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇంకా కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి.